Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. సో మై డియర్ కోడర్స్, ఫైనల్లీ ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా వెయిట్ చేసిన డే అయితే కానీ వచ్చేసింది. అదే మన సిపిసి ఎగ్జామ్ డే. సో ఫైనల్ అయితే రెడీ అయిపోయి బాగా ప్రిపేర్ అయ్యి గోయింగ్ టు ది ఎగ్జామ్ సెంటర్. సో ప్రజెంట్ సిటీలో మనకి ద ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ వచ్చేసి మెట్రో. కాబట్టి మెట్రోలో అయితే మనం రెడీ అయిపోయి కాట్ ఆర్ మెట్రో. సో ప్రజెంట్ నేను మెట్రో ఎక్కిన దగ్గర నుంచి కూడా మన ట్రావెల్ జర్నీ ఒక 45 మినిట్స్ వస్తుంటుంది. ఆ 45 మినిట్స్లో కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నా. బికాస్ ఒక్క మార్క్ వచ్చినా బెటరే కదా అని చెప్పేసి. బికాస్ నా మైండ్లో నేను పెట్టుకుంది అరౌండ్ ఒక 90+ మార్క్స్ అయితే స్కోర్ చేద్దామని డిసైడ్ అయిపోయి అయితే నేను వెళ్ళాను. ఎందుకంటే ప్రిపరేషన్ గట్టిగా ఇచ్చాను. అండ్ ప్రజెంట్ అయితే మన డెస్టినేషన్ వచ్చేసి రాయదుర్గ్ మెట్రో. ఎందుకు రాయదుర్గ్ మెట్రో అంటే యూనో ఏపీసీ ఎగ్జామ్ సెంటర్ మనకి రాయదుర్గ్ నుంచి నియరెస్ట్ అని చెప్పుకోవచ్చు. హైటెక్ సిటీ మెట్రో దగ్గరే. బట్ రాయదుర్గ్ కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఆటోస్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఉంటాయి. ఆన్లైన్ మీరు యూనో ర్యాపిడో కానీ ఊబర్ కానీ బైక్స్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు చాలా మంది ఉన్నారు, ఒకవేళ మీ ఫ్రెండ్స్ వస్తే మీరు గ్యాంగ్గా లేకుంటే మీరు ఓన్ వెహికల్స్ వస్తే ఈజీగా నావిగేషన్ వెళ్ళొచ్చు. అండ్ మైండ్ స్పేస్. సో ఆఫ్టర్నూన్లో మనం ఒకప్పుడు జాబ్ ఇస్తున్నాం మైండ్ స్పేస్. సో చాలా వరకు ఇంట్రెస్ట్ కూడా ఆఫ్టర్నూన్లో ఇక్కడ జరుగుతాయి. ఒకప్పుడు జరిగేది, ప్రజెంట్ జరగట్లేదు. సో ఫైనల్ నేను బుక్ చేసుకున్న వెహికల్ వచ్చేసింది అండ్ స్టార్ట్ అయిపోయాం. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి రాయదుర్గ్ మెట్రో నుంచి ఎగ్జామ్ సెంటర్కి అరౌండ్ 15 మినిట్స్ ట్రావెల్ జర్నీ. సో నాట్ మోర్ దెన్ 20 మినిట్స్. సో ఒక ట్రాఫిక్ ఉన్న 20 మినిట్స్ లోపే వెళ్ళిపోతారు. అండ్ నేనైతే మన ఎగ్జామ్ స్లాట్ ఆఫ్టర్నూన్ టైం బుక్ చేసుకున్నాను. సో 3 PM. సో నేను అరౌండ్ 1:30 కల్లా అయితే రాయదుర్గ్ మెట్రో దిగేసాను. బట్ కొంచెం లంచ్ చేయాలి కాబట్టి సో రాయదుర్గ్ మెట్రో పక్కన మనకు కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయి. సో అక్కడ నేను లంచ్ చేసేసి బై 2 PM కల్లా స్టార్ట్ అయిపోయాను. సో నేను ఒక 2:15, 2:30 కల్లా అయితే మన లొకేషన్ రీచ్ అయిపోయాం. అదేంటి మన లొకేషన్ చెప్పేసి డాగ్ పార్క్ చూపిస్తుంటున్నారా? సో ఈ డాగ్ పార్క్ ఆపోజిట్గానే ఎదురుగానే మనకి ఏపీసీ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. అండ్ చాలా ఈజీగా సో మీరు గూగుల్లో వెతికిన ఒకవేళ మీరు సెల్ఫ్గా వస్తుంటే గూగుల్ ఈజీగా మీరు ఏపీసీ ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్ ఖచ్చితంగా కొట్టేస్తే మీకు గూగుల్లో నావిగేషన్ చూపిస్తుంది. సో ఈజీ టు ఫైండ్. సో మనకి డిఎల్ఎఫ్ వెళ్ళే రోడ్, మెయిన్ రోడ్ ఉంటుంది కదా. సో ఆ రోడ్డు ఎంట్రన్స్ లోనే కొంచెం మనకి ఫస్ట్ లోనే వీ క్యాన్ ఫైండ్ దిస్. అండ్ ఈ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో మనకి ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. సో లిఫ్ట్ అవైలబిలిటీ ఉంది, అది స్టెప్స్ కూడా ఉన్నాయి. అండ్ చూడవచ్చు, సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ టైం స్లాట్ ప్రకారం లోపల వెళ్ళడానికి. సో మై డియర్ కోడర్స్, చూసారు కదా మన ట్రావెల్ జర్నీ ఎలా ఏపీసీ ఎగ్జామ్ సెంటర్కి మనం రీచ్ అయ్యాము. సో ప్రజెంట్ అయితే ఆ సెకండ్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో కొందరేమో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని పికప్ చేసుకోవడానికి, అదేవిధంగా కొందరు లోపలికి వెళ్ళడానికి టైం స్లాట్ మీద చూస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను అక్కడ రీచ్ అయిన తర్వాత ఆ తర్వాత జరిగిన ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో హోప్ దిస్ వీడియో మైట్ బి యూస్ఫుల్ ఫర్ యూ గైస్. సో సిపిసి ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళకు ఎగ్జామ్ సెంటర్కి ఎలా రీచ్ అవ్వాలి, అదేవిధంగా అక్కడ రీచ్ అయిన తర్వాత సినారియోస్ ఏమంటారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ ఏంటివి, సో మన ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు ఎలా చెక్ చేస్తారు, అండ్ వాట్ ఆర్ థింగ్స్ వీ టు టెల్, అక్కడ మనకి ఎన్రోల్మెంట్ ఎలా ఉంటుంది, మనకున్న ఫెసిలిటీస్ ఏంటి, సో మనం ఏ విధంగా మనకు కావాల్సిన ఏం అడగొచ్చు, ఏం అడగకూడదు, సో ఇవన్నీ ఇన్ డీటెయిల్ అయితే నేను వీడియో చేయబోతున్నాను. సో తప్పకుండా ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో గైస్, ఫస్ట్ మనం ఎంట్రన్స్లోనే మనకి అక్కడ రిసెప్షనిస్ట్ కమ్ సెక్యూరిటీ గార్డ్, సో అతనే ఉంటాడు. సో మనకు లాగ్ బుక్ ఉంటుంది. సో లాగ్ బుక్లో మన సీరియల్ నేమ్, మన నేమ్, మొబైల్ నెంబర్, అదేవిధంగా ఇన్స్టిట్యూట్, సో మీరు ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా వస్తుందని చెప్పి ఇన్స్టిట్యూట్ నేమ్ పెట్టేసి ఎంట్రీ టైం, అదేవిధంగా సైన్ చేసేయాలి. అక్కడ మనకి ఒక లాకర్కి వేస్తారు. మనం తెచ్చుకున్న వస్తువులు ఉంటాయి కదా. సో మేబీ లగేజ్ కానీ, మొబైల్ కానీ, వాచ్, డిజిటల్ వాచ్, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటి లాకర్లు పెడితే ఒక లాకర్ ఇస్తారు. అండ్ ఆ లాకర్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ రిసెప్షన్ ఏరియా లెఫ్ట్ సైడే మనకి లాకర్ రూమ్ ఉంటుంది అండ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో అక్కడ వెళ్తే చాలా మంది ఆల్రెడీ వెయిట్ చేస్తుంటారు. దాదాపు ఒక 10 చైర్స్ కన్నా ఎక్కువ చైర్స్ ఉండవు. సో అక్కడ కూర్చోవాలి. కూర్చొని మన లాకర్లో మనకున్న ఐటమ్స్ అన్ని లోపల పెట్టేసి తర్వాత మనకి ఇంకా 3 o'clock స్లాట్ కాబట్టి నాది. సో మార్నింగ్ 10 o'clock స్లాట్ ఉంటుంది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ 3 PM స్లాట్, 2 స్లాట్స్ ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం
మనకి అవైలబిలిటీ బట్టి మీరు ఏ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ టైంకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి. సో మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి. అండ్ మీరు ఆల్రెడీ చాలా తెలుసు, చాలా మందికి తెలిసిన విషయమే. సిపిసి ఎగ్జామ్ రాసే ముందు మనకు ఒక మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఒక మెయిల్ ప్రింట్అవుట్ అందులో మనకి మన ఏఐపిసి మెంబర్షిప్, అదేవిధంగా మన ఎగ్జామ్ టైం, అదేవిధంగా ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లైక్ మన యూనో ఏమంటారు ఆధార్ కార్డ్. సో ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు డిజి లాకర్లో ఆల్రెడీ ఉండాలి. అదేవిధంగా డిజి లాకర్లో ఉన్న సేమ్ ఫేస్ పిక్ ఏదైతే మీరు క్యారీ చేస్తున్నారో ఆధార్ కార్డ్, ఆ ఆధార్ కార్డ్ అదేవిధంగా డిజి లాకర్లో ఉన్న అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ సేమ్ ఉండాలి. సో కొంచెం నేమ్ చేంజ్ ఉన్నా, ఒకవేళ డిఫరెన్స్ ఉన్నా, ఒకవేళ ఫేస్ సరిగ్గా మ్యాచ్ కాకపోయినా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయాలి కాబట్టి ఈ 2 చెక్ చేసుకోండి. సో వెళ్ళిందే మన లాకర్ ఇచ్చారు. అండ్ మన లాకర్‌లో మన ఐటెమ్స్ అన్ని పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లైక్ 3:00 కాబట్టి 2:30కి అయితే మనని కొందరొస్తారు. లైక్ అక్కడైతే ఇన్విజిలేటర్ అంటారు, ఇన్‌స్ట్రక్టర్ అంటారు. వాళ్ళొచ్చి కొన్ని థింగ్స్ చెప్తారు. లైక్ థింగ్స్ యూ క్యాన్ డూ, థింగ్స్ యూ నాట్ లైక్ మీరు చేయకూడనిది చేయాల్సినయి అని మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ నోటీస్ బోర్డ్ ఉంటది. ఆ నోటీస్ బోర్డ్‌లో మన నేమ్‌తో పాటు మన మెంబర్‌షిప్ ఐడీతో పాటు ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటది. సో ఏమంటది స్టేషన్ లైక్ మీరు ఎగ్జామ్ రాసే స్టేషన్ నెంబరింగ్ ఉంటది. లైక్ 1, 2, 3, 4 నెంబరింగ్ ఉంటది. సో అలా చూసుకోండి. మీ నేమ్ పక్కన ఎక్కడున్నారు. సో మీ ఎగ్జామ్ రాసే స్టేషన్ నెంబర్ ఏంటో చూసుకోండి. సో ఆ నెంబర్ పక్కనే మన లోపలికి హాల్‌లోకి ఎంట్రీ ఉంటది. సో హాల్‌లో ఎంటర్ అయ్యే ముందు బిఫోర్ ఎగ్జామ్ లైక్ స్టార్ట్ చేసే ముందు దేర్ ఆర్ సమ్ ప్రొసీజర్స్. ఆ ప్రొసీజర్స్ ఏంటి అంటే ఫస్ట్ చెప్పా కదా! మనం మెయిల్‌కొచ్చిన యూనో కన్ఫర్మ్ ఉంటది మెయిల్. అది క్యారీ చేయాలి. ఒక ప్రింటౌట్ తీసుకెళ్ళాలి. అది చూస్తారు. అందులో మన నేమ్ అదేవిధంగా డిజి లాకర్‌లో మన ఐడీ ఉందో చూస్తారు. సో లేడీస్ సెపరేట్‌గా, జెంట్స్ సెపరేట్‌గా ఉంటుంది. సో క్యూ లైన్‌గా పాటించి వన్ బై వన్ వెళ్ళాలి. సో వాళ్ళు చూస్తారు. అండ్ క్రేజింగ్ ఏంటంటే అక్కడ మన నేమ్‌తో పాటు ఫుల్ నేమ్ అండ్ ఫుల్ అడ్రెస్ చెప్తారు. లైక్ ఇంటి నెంబర్ గాని, హౌస్ నెంబర్ అనుకోండి, హౌస్ నెంబర్ చెప్పమంటారు. సో మీరు తడబడకుండా, మిస్టేక్ అవ్వకుండా లైక్ మిస్టేక్ వెళ్ళకుండా కరెక్ట్‌గా చెప్పండి. ఎందుకంటే ఒకవేళ డౌట్ వచ్చినా లైక్ సమ్ స్కామ్స్ హ్యాపెనింగ్ కదా రైట్ నౌ. సో ఒకరి ఎగ్జామ్ ఇంకోరు రాయడం అలా చెప్తే కాబట్టి వాళ్ళు కొంచెం బాగా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. ఒకవేళ మీ ఆధార్‌లో ఒకవేళ మీరు క్యారీ చేస్తున్న ఆధార్‌లో ఓల్డ్ పిక్ ఉండి, మళ్ళీ తర్వాత అది ఒకవేళ అప్డేట్ అయిన తర్వాత మీరు ఆ ఆధార్ కార్డ్ తీసుకోపోతే మిస్ మ్యాచ్ ఉంటది కాబట్టి లైక్ డిజి లాకర్‌లో అదొకటి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు డిజి లాకర్ కనుక డౌన్‌లోడ్ చేయకపోతే ముందే డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా డిజి లాకర్ డౌన్‌లోడ్ చేపిస్తారు ఒకవేళ డౌన్‌లోడ్ కాకపోతే. సో ఇది అయిపోయిన తర్వాత లేడీస్‌ని కూర్చోబెడతారు. లైక్ దే హావ్ టు సిట్ వెయిట్ ఫర్ సమ్ అదర్ టైమ్. ఆ తర్వాత మన బై ఇంకో 10 మినిట్స్ 10 మినిట్స్ అప్పుడు మన లోపల ఎంటర్ చేస్తారు. లోపలికెళ్ళిన తర్వాత కూడా సిస్టమ్ అని లాక్ చేస్తారు. లైక్ డోర్ లాక్ చేస్తారు. అక్కడ మనం ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. చెకింగ్ ప్రాసెస్. ఆ చెకింగ్ ప్రాసెస్ ఏంటిదంటే దే విల్ చెక్ అవర్ మీరు షూస్ ఏసుకొస్తే షూస్‌ని రిమూవ్ చేసి షూస్‌ని చూస్తారు. షూస్‌లో ఏమన్నా అండ్ ఒకవేళ మీరు హ్యాండ్స్ గనుక ఫోల్డ్ చేస్తే హ్యాండ్ ఫోల్డ్ చేస్తారు. అండ్ పాకెట్స్ కూడా చెక్ చేస్తారు. ఎంప్టీ పాకెట్స్‌ని లైక్ హ్యాండ్స్‌ని పాకెట్ బయటకి తీపిస్తారు. లైక్ దేర్ ఇస్ నథింగ్ అని చెప్పేసి. సో మనం తెచ్చుకున్న మొబైల్ గాని, ఆధార్ కార్డ్ అండ్ వాచ్ లైక్ నార్మల్ వాచెస్ ఓకే పర్లేదు. బట్ డిజిటల్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్. సో డిజిటల్ వాచెస్ నాట్ అలౌడ్. అండ్ మనీ ఈవెన్ ₹1 కూడా కాయిన్ కూడా క్యారీ చేయకూడదు. అండ్ ఎనీ నోమర్ పేపర్, పెన్స్, సో ఒక వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ క్యారీ చేయమంటారు. అండ్ మన లోపల వాటర్ ఉంటుంది. లైక్ యూ కెన్ హావ్ వాటర్ ఇన్‌సైడ్ చెప్తారు. బట్ మీరు గనుక వాష్‌రూమ్ కూడా ఉంటది. యూజ్ చేయమని చెప్తారు. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే వాష్‌రూమ్ ఫ్రెష్‌గా యూజ్ చేసుకొని వెళ్తారు. బట్ అప్పటికి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటది కాబట్టి వాష్‌రూమ్ అంత త్వరగా యూజ్ చేసుకోలేము. అండ్ ఎగ్జామ్ మధ్యలో మనం యూజ్ చేద్దామా అంటే ఎగ్జామ్ సీట్‌లో కూర్చున్నాక అసలు మనకి మనం లేవలేం. బికాజ్ అక్కడున్న లైక్ అక్కడున్న ఎగ్జామ్ రష్‌లో మనం అంత వాష్‌రూమ్‌కెళ్ళే ఛాన్స్ ఉండదు. సో 4 అవర్స్ ఎగ్జామ్ కాబట్టి మనం అక్కడే కూర్చోవాల్సొస్తుంది. బట్ వీ కెన్ యూజ్ వాష్‌రూమ్. ఒకవేళ మీకు అంత అన్‌కంఫర్టబుల్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ లోపల వాటర్ కూడా ఫెసిలిటీ తాగొచ్చు. సో మనకలా ఈ చెకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనల్ని అప్పుడు అలౌ చేస్తారు స్టేషన్‌లోకి. అండ్ మన వర్క్ స్టేషన్ ఎక్కడైతే ఎగ్జామ్ స్టేషన్ ఉందో మనకు ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద ల్యాప్‌టాప్ ఒక పెద్ద స్క్రీన్ సంబంధించిన ల్యాప్‌టాప్ ఉంటుంది. స్క్రీన్ అండ్ మనకి 3 బుక్స్ ఉంటాయి. ఐసీడీ-10, సీపీటీ అండ్ హెచ్‌సీపీఎస్సీ బుక్స్ ఉంటాయి. కొందరికి బుక్స్ 2025 బుక్సే ఉంటాయి. బట్ కొందరికి కొంచెం నీట్‌గా గుడ్ కండిషన్ ఉంటాయి. కొన్ని బుక్స్ మాత్రం ఎలాంటి పేజ్ సిప్స్ అంటే కొన్ని పేజ్ చినిగిపోయి ఫాల్ అయితా ఉంటాయి. సో కొంత డ్యామేజ్ ఉంటాయి. బికాజ్ చాలా మంది రాస్తా ఉంటారు. సో ఒక్క ఎగ్జామ్ సెషన్‌లో 40 మెంబర్స్ అలా మార్నింగ్ 40 అలాగే ఆఫ్టర్‌నూన్ సెషన్ 40 మెంబర్స్ రాస్తారు. సో ఆ విధంగా 40 మెంబర్స్ రాయడం వల్ల ఆ బుక్స్ చాలా టర్న్ బ్యాక్ చేయడం వల్ల తిప్పడం వల్ల
బుక్స్ డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ మీకు బుక్స్ బాగా డ్యామేజ్ ఉంటే కొంచెం అంత అన్‌కంఫర్టబుల్ బాగాలనిపిస్తే యూ కెన్ ఆస్క్ హిమ్ టు చేంజ్ ద బుక్స్. సో, ఆ విధంగా మీరు బుక్ చేయించుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు చెప్తారు ఇన్‌స్ట్రక్షన్స్. అండ్ మాల్ ప్రాక్టీస్‌లు అంటే లైక్ ఏమంటారు, పక్క వాళ్ళ సిస్టమ్ చూడటం గాని, లేకుంటే మీ దగ్గర ఏమన్నా మొబైల్ ఫోన్స్ గాని, లేకుంటే డిజిటల్ వాచెస్ గాని, లేకుంటే అండ్ ఇయర్ ఫోన్స్ గాని ఏమైనా దొరికినా, లేకుంటే ఎనీథింగ్ కొన్ని మాల్ ప్రాక్టిక్స్ లైక్ చీటింగ్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఏం దొరికినా మిమ్మల్ని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ పెట్టని చెప్పేసి వాళ్ళు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. సో, అవి కొన్ని ఫాలో అవ్వాలి. అండ్ లోపలేందంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు దేర్ ఆర్ సమ్ థింగ్స్ వాళ్ళు చెప్తారు. సో, అవి ఫాలో అయితే చాలా ఈజీ. అండ్ మన క్యాబిన్స్ ఉంటాయి. లైక్ క్యాబిన్స్ అంటే పక్క వాళ్ళ స్క్రీన్ కనిపించకుండా మనకు కొన్ని కబోర్డ్స్ లాగా ఉంటుంది కాబట్టి పర్లేదు. అండ్ చైర్ కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉంటది. సో, మీరు పై కింద కొంచెం సీట్ అడ్జస్ట్ చేసి కూర్చోండి. సో, ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత మనకు కరెక్ట్‌గా 3:00 సిస్టమ్ మీద కొన్ని ఉంటాయి. అగ్రీ అని చెప్పి అవి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అవి కామన్ వాళ్ళు చెప్తారు. అవి అగ్రీ చేసిన తర్వాత ఎగ్జామ్ ఇక స్టార్ట్ అవుతుంది. సో, మనకి ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తారు. లైక్ స్క్రీన్ మీద ఎలా చూసుకోవాలి. సో, ఫుల్ లైక్ క్వెషన్స్ లైక్ ఏ సెట్స్ లైక్ వన్ బై వన్ ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో, ఏ టాపిక్ ఉంది. సో, ఆ టాపిక్ ఎన్ని క్వెషన్స్ ఉన్నాయని చెప్పేసి మీకు రైట్ సైడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలా చూసుకుంటారా? లేకుంటే ఫుల్ స్క్రీన్ జస్ట్ క్వెషనే చాలు. వన్ బై వన్ స్టెప్ వెళ్దామా? లేకుంటే ఫ్లాగ్ ఆప్షన్ ఉంటుంది. సో, ఎగ్జామ్‌లో క్వెషన్ మీకు డౌట్ ఉండి ఈ ఎగ్జామ్ లైక్ ఆ క్వెషన్ నేను తర్వాత అటెంప్ట్ చేస్తా అనుకుంటే ఆ క్వెషన్ మీరు ఫ్లాగ్‌ది క్వెషన్ పెట్టుకుంటే సో, మీరు ఎట్ ఎండ్ సో, ఒక 4 అవర్స్ ఎగ్జామ్ కాబట్టి ఒకవేళ మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ మిగిలితే లెఫ్ట్ ఉండుంటే మీరు ఆ క్వెషన్ వెరిఫై చేసుకోవచ్చని చెప్పవచ్చు. సో, అలా లైక్ అటెండ్ అయినా పెట్టొచ్చు. అటెండ్ కాకపోయినా పెట్టొచ్చు. సో, వాళ్ళు చెప్తారు ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో, మీకు డౌట్ ఉన్నా ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు అడగండి. అండ్ మధ్యలో డౌట్ ఉన్నా ఇఫ్ యూ రైజ్ యూర్ హ్యాండ్ దే విల్ కమ్ టు యూ అండ్ దే విల్ ఆస్క్ యూ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ యువర్ ఇష్యూ ఉందా సాల్వ్ చేయాలని చెప్పి రిజాల్వ్ చేస్తారు. సో, ఎలాంటి టెన్షన్ పడనవసరం అవసరం లేదు. పానిక్ అవసరం లేదు. బికాజ్ ఇది లైక్ కాలేజో లేకుంటే నార్మల్ ఎగ్జామ్ కాదు. ఏపీసీ ఎగ్జామ్ కాబట్టి సో, మీరెంత ప్రొఫెషనల్ ఉన్నారో అక్కడున్న ట్రైనర్స్ కూడా చాలా ప్రొఫెషనల్ ఉంటారు కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ పానికింగ్. టెన్షన్ పడనవసరం అవసరం లేదు. ఏమున్నా కొంచెం ధైర్యం చేసి ధైర్యంగా ఉండి అడగండి. సో, గైస్ ఇదంతా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి మళ్ళీ దే విల్ కమ్ విత్ పేపర్ టు మనం సైన్ చేయాలి. సో, ఎగ్జామ్ అటెండ్ అయినట్టు. సో, ఆ విధంగా నడుస్తుంది. సో, ఇదంతా పక్కన పెట్టేసి మనకి 4 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ 100 క్వెషన్స్ అండ్ మల్టిపుల్ చాయిసే. సో, ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు మనకు కొంచెం యాంగ్జైటీ కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక అదేముండదు. బికాజ్ మన క్వెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్సర్ చేస్తుంటే మనకి కొంచెం ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన మన ప్రిపరేషన్ అనేది ఇక్కడ పెట్టేసిన హ్యాపీనెస్ ఉంటుంది. సో, ఇదంతా పక్కన పెట్టేస్తే రీసెంట్‌గా మీలో ఎంతమంది సీబీసీ ఎగ్జామ్ రాసారు? అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఎగ్జామ్‌ది? తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇప్పుడు నా ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ కోసం లైక్ షేర్ చేసుకోవాలంటే అదంతా అసలు క్రేజీ ఫీలింగ్ గైస్. ఎందుకంటే నేను ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు కరెక్ట్‌గా ఒక 1 వీక్ ఎగ్జాక్ట్‌గా ఒక 1 వీక్ సో, మా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు చెప్పేసారు అర్థం అవ్వట్లేదు సరిగ్గా అంత వర్త్ లేదు. సో, వేస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టేసి ఒక 1 వీక్ ఎగ్జాక్ట్‌గా మన మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొందరు కొన్ని మాక్ టెస్ట్ పేపర్స్, రిపీటెడ్ పేపర్స్ వాళ్ళు పంపిస్తే వాటిని నేను డౌన్‌లోడ్ చేసుకొని 1 వీక్ గట్టిగా కంటిన్యూయస్‌గా 1 వీక్ నేను ఆ మాక్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేస్తే కొంచెం కాన్సెప్ట్ నేర్చుకొని ఆ క్వెషన్ రిలేటెడ్ సంబంధించిన వస్తాయని ప్రిపేర్ అయ్యి చాలా కాన్ఫిడెంట్‌గా ఓకే. మాక్సిమం ఎంత లేదన్నా ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఈ మాక్ పేపర్ ప్రిపేర్ అయితే 85-90 మధ్యలో స్కోర్ చేయొచ్చు. అంత మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ కాబట్టి అని చెప్పేసి నేను చాలా కాన్ఫిడెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు అంతే ఉన్నా. ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఒక 1 అవర్‌కి అంతే ఉన్నా. బికాజ్ అనాటమీ, మెడికల్ టర్మినాలజీ సో, ఇవన్నీ చాలా ఈజీగా వచ్చినాయి. సో, నేను ఎగ్జాక్ట్‌గా నాకు ప్రిపేర్ అయినవి వచ్చినాయి. అండ్ కొన్ని లైక్ మనకెందుకంటే స్టార్టింగ్ బుక్‌లోనే మనకి మోడిఫైయర్స్ గాని, అనాటమీకి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయి కాబట్టి వాటిని చూసుకొని ఒకవేళ డౌట్ ఉన్నా మనం చెక్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. సో, చాలా ఈజీగా అయిపోయింది. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత లైక్ ఎగ్జామ్ అంతా ఇలా అయిపోతుంటే ఎగ్జాక్ట్‌గా ఇంకొక 1 అవర్ ఉందనగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వెషన్స్. సో, ఎలా అంటే ఈఎన్ఎం గాని, కొన్ని సర్జరీ క్వెషన్స్, అదే మరి రేడియాలజీ అండ్ పాథాలజీ అండ్ లాబొరేటరీకి సంబంధించిన, మెడిసిన్ సంబంధించిన అండ్ లాస్ట్‌కి కేస్ స్టడీస్. అవి కూడా 1 అవర్ నాకు మిగిలిపోయినాయి. బికాజ్ వాట్ ఐ మిస్డ్ ఈస్ టైమ్ మేనేజ్‌మెంట్. సో, నేను 1 వీక్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేశా. అందులో నేను ప్రాక్టీస్ ఒక క్వెషన్ లైక్ మనకి మాక్సిమం 2 మినిట్స్‌లో మనం ఒక క్వెషన్ సాల్వ్ చేయగలిగితే వి కెన్ మీట్ ది టైమ్ లైన్. బట్ నేను ఇంట్లో ఉన్న లైక్ నేను సెల్ఫ్‌గా ప్రిపేర్ అయినప్పుడు మాక్సిమం అయితే నేను ఒక క్వెషన్‌ని మాక్సిమం 4 మినిట్స్‌లో నేను సాల్వ్ చేశా. మ్యాక్స్ తక్కువలో 3 మినిట్స్. సో, అంతకంటే ఎక్కువ నేను టైమ్‌ను ఫోకస్ చేయలేకపోయా. బట్ కొంచెం ఎంతో కొంత కాన్సంట్రేషన్ చేసి అయితే నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాను.
బట్ నేను ఎగ్జామ్ సెంటర్‌లో లైక్ నోట్ చేసింది ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు గనుక సిపిసి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాయంటే 4 అవర్స్‌లో 100 క్వెషన్స్ మీరు ఒక డేలో లైక్ 4 అవర్స్ 100 క్వెషన్స్ మీరు లైక్ సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అలా ప్రాక్టీస్ చేయండి. బికాస్ మీరు రిపీటెడ్ క్వెషన్సే కదా! ఈజీగా ఉన్నాయి కదా! ఏముంది క్వెషన్ చూడండి ఆన్సర్ గుర్తుపడతా ఎమ్మటే ఐ కెన్ ఐడెంటిఫై, ఐ కెన్ సాల్వ్ అని లైక్ ఈజీగా పెట్టొచ్చు అని అనుకోకండి. ఎందుకంటే మీరు ఒక క్వెషన్ ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఏ ఉంటే అక్కడ డి ఉండొచ్చు. అండ్ ఒకసారి మీకు జిగ్‌జాగ్ ఇవ్వచ్చు. అండ్ కొంచెం చేంజెస్ ఉండొచ్చు కాబట్టి కొంచెం మనం ఎంత తెలిసినా ఆన్సర్‌ని కోడింగ్‌లో మనం కోడ్‌ని మాక్సిమం బుక్స్‌లోనే చూసి వెరిఫై చేసి మనం ఫైనల్ ఆన్సర్ పెడతాం. సో, అది నేను అక్కడ చేశాను. బట్ మాక్సిమం టైం అనేది ఇలా ప్రాక్టీస్ చేయలేకపోయాను. చాలా మంది ఇన్‌స్టిట్యూట్‌లో కొందరు చెప్పిన విషయం ఏంటంటే, "బ్రదర్ మీరేం టెన్షన్ పడక అవసరం లేదు. మనకి మాక్సిమం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం మిగిలిపోతుంది. చాలా లెఫ్ట్ అవుతుంది. బికాజ్ అన్నీ మనకు తెలిసిన క్వెషన్స్ వస్తాయని" చెప్పారు. వాళ్ళకు ప్రాక్టీస్ ఎలా ఉందంటే, వాళ్ళు మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 వరకు. సో, వాళ్ళకి ఒక 200 బుక్‌లెట్ పేపర్ లైక్ క్వెషన్స్ ఇచ్చి మాక్ పేపర్ అలా ప్రిపేర్ చేశారు. బట్ మా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు నామ్ కోసం మాక్ పేపర్ చేసి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి చెప్పారు. ఈవెన్ మా ట్రైనీస్ ఉన్నారు. అసలు వాళ్ళకి కనీసం బేసిక్ నాలెడ్జ్‌నో సీపీసీ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ లేదో తెలియదు వాళ్ళకు. సో, అలాంటి ట్రైనర్స్ ఇచ్చారు కాబట్టి అదో సండే, సాటర్డే అది కూడా 2 అవర్స్ సీపీసీ ఎగ్జామ్ ప్రిపరేషన్ చెప్పి అది కూడా వేస్ట్ అయిందంట. సో, అంతా కాదని చెప్పేసి నా సెల్‌ఫోన్ యూట్యూబ్‌లో మనకు తెలిసిన కొందరు చేసిన మాక్ పేపర్స్‌ని వాటిని ప్రాక్టీస్ చేసి ఈ మాత్రం ఎగ్జామ్ రాయగలిగా. అండ్ వన్ మోర్ థింగ్ మీకు గనుక ఒక క్వెషన్ తెలియకపోతే ఒక డౌట్‌గా ఉంటే దాన్ని ఫ్లాగ్ చేసి పెట్టండి. బస్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు తెలిసినా తెలియకపోయినా మాక్సిమం ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాలని చెప్పేసి నేను ఆ క్వెషన్‌ని ఫ్లాగ్ చేయకుండా ఆ క్వెషన్ కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను. సో, ఆ విధంగా నేను స్టార్టింగ్‌లోనే కొన్ని ఏరియాస్‌లో అలా ఫోకస్ చేసేసరికి టైం అనేది ఎక్కువ అక్కడే వేస్ట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎక్కువ టెన్షన్ పడకండి. బికాజ్ టైం లేదు కదా! లైక్ మనకి టైమర్ చూస్తూ ఉంటారు కాబట్టి, ఆ టైమర్ రన్ అవుతుంటది. సో, అదొకటి కొంచెం నాకైతే అనిపిచ్చింది. బికాజ్ కొంచెం టైమింగ్ లైక్ ఎందుకు అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఏం కాదు మేనేజ్ చేయొచ్చులే అని చెప్పేసి నేను కొంచెం స్లోగున్నా. సో, మీరేమో ఫాస్ట్‌గా ఉండండి. చాలామంది ఏమంటారు నిదానంగా ఉండండి, టెన్షన్ పడొద్దు అంటారు. బట్ ఒకవేళ మీ ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళు మీకెలా ట్రైనింగ్ ఇచ్చారో, లైక్ మీకెలా ఎగ్జామ్ సీబీసీ ప్రాక్టీస్ చేశారో నాకు తెలీదు గానీ, నేను సెల్ఫ్‌గా ఓన్‌గా ప్రిపేర్ అయ్యా కాబట్టి నాకు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కొంచెం క్వెషన్స్‌ని ఇట్లా కొంచెం ఒక ఇష్యూ అయితే నేను ఫేస్ చేశాను. సో, ఆ విధంగా అయితే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నా. బట్ నాకైతే ఏమనిపించిందంటే మాక్సిమం ఒక 85 లైక్ 90 కొట్టేస్తానంత ధైర్యంగా వెళ్ళిన నేను, ఆ టైమింగ్ వల్ల కొంచెం లైక్ అసలు నేను క్వాలిఫై అయితానా? ఇటు లైక్ ఎగ్జామ్ పాస్ అయితానన్న స్టేజ్‌కొచ్చేసా. ఎందుకంటే లాస్ట్ 15 మినిట్స్ ఉందనగా అనగా నాకు 10 కేస్ స్టడీస్ లెఫ్ట్ అయినాయి. సో, ఆ 10 కేస్ స్టడీస్‌ని ఎలా నేను సాల్వ్ చేశాను అంటే వితిన్ 15 మినిట్స్‌లో థాంక్ గాడ్ నేను ప్రాక్టీస్ చేసిన మాక్సిమం 10 క్వెషన్స్‌లో 8 క్వెషన్స్ నేను ప్రాక్టీస్ చేసిన క్వెషన్స్ వచ్చాయి. సో, అందుకే నేను మాక్సిమం ఎలా అంటే ఇలా క్వెషన్ చదవగానే లైక్ ఓకే. దిస్ విల్ బి ఆన్సర్ చెప్పేసి అలా కంప్లీట్ చేసేయాలిగ. సో, ఆ 10 క్వెషన్స్ నేను కనుక లైక్ అవి గనుక నేను సాల్వ్ చేయకుండా ఉంటే ఒక 5 క్వెషన్స్ నేను లెఫ్ట్ చేసుంటే స్టోరీ వేరేలా ఉండేది. సో, మాక్సిమం ప్రతి క్వెషన్ మిస్ అవ్వకుండా నేనైతే అన్ని క్వెషన్స్ అటెండ్ చేశాను కాబట్టి సో, బై గాడ్స్ గ్రేస్ నేనైతే క్వాలిఫై అయిపోయాను. అండ్ అసలు ఇగ రిటర్న్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటకొచ్చినాక లైక్ 7 కరెక్ట్‌గా ఇంకొక 5 మినిట్స్ లైక్ ఇంకో 5 మినిట్స్ అయితే ఎగ్జామ్ క్లోజ్ అయిపోతే సబ్మిట్ చేయాలనగా అప్పుడు ఎవ్రీ క్వెషన్ అటెండ్ చేసి కూర్చున్నా. అండ్ 5 మినిట్స్ టు 7కి నా ఎగ్జామ్ అయిపోయింది. అండ్ ఎగ్జామ్ అయిపోయినాక కనీసం నేను కూర్చున్న చైర్ నుంచి బయటకి లేవలేకపోయా. బికాజ్ అనుకున్నా సరే ఒక 2 ఎవ్రీ 1 అవర్‌కి బ్రేక్ తీసుకొని 5 మినిట్స్ లైక్ బ్రేక్ తీసుకొని వెళ్లి వాటర్ తాగాలి, వాష్‌రూమ్‌కెళ్ళి అనుకున్నా. అక్కడికెళ్ళిన తర్వాత స్టోరీ అంతా, సీనియర్ అంతా చాలా డిఫరెంట్‌గుంది. సో, అది గాయ్స్. సో, మనం లైక్ మన ట్రైనింగ్‌లో ఉన్న ప్రిపరేషన్ అదేవిధంగా సీపీసీ ఎగ్జామ్ ప్రిపరేషన్, క్వెషన్స్ సాల్వ్ చేసే ప్రాక్టీస్ గాని, సెంటర్‌కి వెళ్లి సెంటర్‌లో కూర్చొని ఎగ్జామ్ రాసే సిట్యుయేషన్ అదంతా డిఫరెంట్‌గా ఉంటది. ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి, నేనైతే చాలా మందికి చెప్పే ఇచ్చే బిగ్ అడ్వైస్ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్. ఎంత తక్కువ టైమ్‌లో ఎన్ని క్వెషన్స్ మీరు ఎంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారో అలా ఫోకస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ ఎలిజా చెప్పింది. ఎలిజా చాలా సార్లు నాకు చెప్పింది ఏ విషయం అంటే, కూర్చో ఒక 4 అవర్స్ కూర్చో. ఎందుకంటే నువ్వు ఇంటి దగ్గర 4 అవర్స్ కూర్చోగలుగుతున్నాయి. ఎగ్జామ్ టైమ్‌లో 4 అవర్స్ కూర్చోగలుగుతావు. ఆ 4 అవర్స్‌లో ఎన్ని క్వెషన్స్ నువ్వు కంప్లీట్ చేయగలుగుతున్నావో దాని మీద బేస్ చేసుకొని నీ టైం ఇంకా స్పీడప్ చేయాలా? లేకుంటే ఇంకా కొంచెం స్లో చేయాలా? ఏ విధంగా అయినా కొంచెం బ్యాలెన్స్ చేయొచ్చని చెప్పారు. సో, అదే విధంగా ఫోకస్ చేయండి. కొందరు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మార్నింగ్ 10-12
12, 1 అదేవిధంగా నెక్స్ట్ 2-5 వాళ్ళు ఆ విధంగా ఒక 20 డేస్ ప్రాక్టీస్ కాబట్టి కొందరికి 85 అబోవ్ 88, 90, 93 వచ్చినాయి. అండ్ నేను ఒక 1 వీక్ ప్రిపేర్ కాబట్టి మనకి గాడ్స్ గ్రేస్ నేను ఇంటికొచ్చిన తర్వాత ఎంత పానిక్ అంటే అసలు క్వాలిఫై అవుతానన్న అంత టెన్షన్ ఉన్నా. నైట్ 3:00 రిజల్ట్ అంటే 2:30 వరకు వెయిట్ చేశాను నిద్రపోకుండా. బట్ తర్వాత కొంచెం జర్నీ టైర్డ్ అయ్యాయి కాబట్టి 2:30కి నిద్రపోయాం. అండ్ మార్నింగ్ ఎగ్జాక్ట్‌గా 4:30కి మెలుకువొచ్చింది. ఎగ్జాక్ట్‌గా 4:30కి మెలుకువొచ్చి అప్పుడు మనం ఏబీసీకి లాగిన్ అయ్యి అప్పుడు మనం మనది వాల్యుయేషన్ అని చెప్పే దగ్గర వాలిడేటింగ్ అనే ఉన్న ఆప్షన్ దగ్గర మనకి పాస్ అని వచ్చింది. చాలా రిలీఫ్, చాలా హ్యాపీగా అయ్యాం. ఒకవైపు తక్కువ స్కోర్ వచ్చిందన్న కొంచెం బాధున్నా, బట్ క్వాలిఫై అన్న హ్యాపీనెస్ ఉంది. బికాస్ 1 వీక్‌లో ఒక 1 వీక్ ప్రిపరేషన్‌కి మనం ఈ మాత్రం స్కోర్ చేయగలిగాం అని కొంచెం రిలీఫ్ అయితే ఉంది. అండ్ ఫెల్ట్ హ్యాపీ గైస్. సో మీలో చాలా మంది వెయిట్ చేశారు. సో ఈ వీడియో కోసం. సో నాకు ఈ వీడియో ఎడిట్ చేసి చెప్పడానికి టైం పట్టింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయిపోయి చాలా అయినా ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టేదని మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ 2 డేస్‌లో మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ నడిచింది. అండ్ నేను రీసెంట్‌గా ఒక కంపెనీకి ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. అక్కడ లైక్ నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌లను కూడా ఆ వీడియోని త్వరలోనే పోస్ట్ చేయబోతున్నాను. సో ప్రెజెంట్ ఇది మై డియర్ కోడర్స్. సో సీపీసీ ఎగ్జామ్ రాసిన నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే చాలా చాలా హ్యాపీగానే ఉంది. బికాస్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అది ఫస్ట్ అటెంప్ట్‌లో. అండ్ బికాస్ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే హెన్రీ హార్విన్స్‌లో జాయిన్ అవ్వడం. సో అదొక ఇంటర్నేషనల్ అని చెప్పి కొంచెం హైప్ ఉంది గానీ ఇక ఆ ఇన్స్ట్రుమెంట్ తర్వాత ఒక పర్సనల్‌గా నేను సెపరేట్‌గా హానెస్ట్ రివ్యూ సెపరేట్‌గా అది తర్వాత ప్రెజెంట్ ఇది మన సీపీసీ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్. కొంచెం లెంథీగా ఉన్నా హోప్ యూ అండర్‌స్టూడ్. సో ఒకవేళ రీసెంట్ టైమ్స్‌లో మీరు ఎంతమంది సీపీసీ ఎగ్జామ్ రాసారు అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అండ్ లైక్ ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? అండ్ కొందరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వరు సెకండ్ అటెంప్ట్‌లోనే లైక్ ఫస్ట్ అటెంప్ట్ పాస్ కాలేదంటే సెకండ్ అటెంప్ట్ తీసుకున్నారంట. బికాస్ కొందరు కొంచెం లైక్ కొన్ని క్వెషన్స్ అండర్‌స్టాండబుల్‌గా ఉన్నా కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల చాలా మంది కొంచెం క్వాలిఫై అవ్వలేదంట. సో అది తర్వాత స్టోరీ. సో కూడా రీసెంట్‌గా సీపీసీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన మీ అందరికీ నా నా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండ్యూరెన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ యాస్ వెల్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ కోడర్స్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ మోర్ డౌట్స్ రిగార్డింగ్ సీపీసీ ఎగ్జామ్, సో ఎగ్జామ్ సెంటర్‌కి ఎలా వెళ్ళాలి? లేకుంటే అక్కడ మనకి ఇంకేమన్నా ఏం అలో చేస్తారు? ఏం అలో చేయరు? సో వాట్ థింగ్స్ టు క్యారీ నాట్ అని ఇంకేమైనా మీకేమైనా కావాలి? ఇంకేమైనా ఎగ్జామ్ లైక్ సీపీసీ ఎగ్జామ్ ఇంకా క్వాలిఫై అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా అడగండి. అండ్ దేర్ ఆర్ సమ్ మాక్ పేపర్స్. సో నేను కొన్ని వాటిని గ్యాదర్ చేస్తున్నాను. కొన్ని రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ గ్యాదర్ చేస్తున్నాను. మేబీ త్వరలో అవి కూడా నేను అవైలబిలిటీ ఉంటది. ఒకవేళ మీకు కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. లేకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో పిన్ చేయండి. ఐ విల్ షేర్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ కోడర్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ అండ్ సీ యూ సూన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ కోడింగ్. లవ్ యూ ఆల్. హావ్ పీస్.